హలో మామ, రీసెంట్గా రిలీజ్ అయిన చాప్టర్ 21లో మత్సూరి కొనామరుని చంపేసే టైంలో హీరోలాగా బరుటో వచ్చి సస్కెస్ వాడుతో మత్సూరిని ఒక సెకండ్లోనే 100 పీసెస్గా కట్ చేయడం చూసాం మామ. అయితే ఇక్కడ కాజన్ గోజీ వచ్చి ఒక స్టేట్మెంట్ని కన్ఫర్మేషన్ చేశాడు. అదేంటంటే ఇక్కడ యోడో సాక్రిఫైస్ వచ్చి శారదా మాంగేకు షేరింగ్ అని అన్లాక్ చేయడానికి హెల్ప్ చేసింది. తన సాక్రిఫైస్ ఇక్కడ వేస్ట్ అవ్వలేదని చెప్తాడు. అయితే ఇక్కడ తన మెయిన్ ప్రయారిటీ వచ్చి తాన్సోల్ బల్తో షింకీని లేదా గారా లైఫ్ ని సేవ్ చేయడం కాదు మామ. సింజూస్ లీడర్ అయిన జూరాని డిఫీట్ చేయడం, వాళ్ళు జూరాని ఎలా డిఫీట్ చేయాలని రీసెర్చ్ చేస్తున్నారని తెలుస్తుంది. బొరుటో దానికి ఒప్పుకోకుండా తన వల్ల ఎవరూ చనిపోవద్దని బొరుటో కకాషితో శారదా మాంగేకు షేరింగ్ అని అవేకింగ్ చేసుకోవడానికి, అలాగే అక్కడ ఉన్న అందరూ చనిపోకుండా ఉండడానికి ఒక దారి ఉందని అడిగితే తను చూసిన ప్రతి టైం లైన్ లోను బొరుటో శారదాకి హెల్ప్ చేయడానికి వెళ్తాడు. దానివల్ల శారదా మాంగేకు షేరింగ్ అవేకింగ్ చేసుకోలేదని, అందుకే కాజన్ కోచి యోడో ఆ బ్యాటిల్లో చనిపోతుందని బొరుటోకి చెప్పలేదని కన్ఫర్మ్ చేశాడు. ఒకవేళ చెప్పి ఉంటే నరుటోలాగా బొరుటో కూడా వాళ్ళని సేవ్ చేయడానికి ఖచ్చితంగా వెళ్ళేవాడు. సేమ్ బొరుటో మాంగాలో ఆముడో కాజన్ కోచిని జిగన్కి అగెనెస్ట్ గా ఒక టూల్ లాగా యూజ్ చేసుకోవడం మీకు గుర్తుకుందా? అది నరుటోకి తెలిసి వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న డీప్ కనెక్షన్ అండ్ తన మీద ఉన్న రెస్పెక్ట్, అలాగే ఈడెన్ లీఫ్ విలేజ్ కోసము తన లైఫ్ ని సాక్రిఫైస్ చేశాడు. అందుకే నరుటో కాజన్ కోచితో జురాయాక్లోని ఒక ఆబ్జెక్ట్ లాగా యూజ్ చేసుకోవద్దని చెప్పాడు. సేమ్ వాళ్ళ నాన్నలాగే బొరుటో కూడా కాజన్ కోజే తన ఓన్ గా యాక్ట్ చేస్తున్నాడని రిలీజ్ అయ్యి కొనామరు మత్సూరిని డిఫీట్ చేస్తాడా అని నింజా ఐడియాలజీ మీద బొరుటో గివ్ అప్ ఇవ్వకుండా కాజన్ కోజేని క్వశ్చన్ చేస్తాడు. అయితే ఇక్కడ మనందరికీ తెలుసు కాజన్ కోజే ఆన్సర్ వచ్చి నో అని, బికాస్ షింజో షినోబిస్ కన్నా చాలా పవర్ఫుల్ అని స్టోరీలో కంటిన్యూస్ గా మెన్షన్ చేస్తూనే వచ్చారు. అలాగే బొరుటో కూడా కొనామరు ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయలేడని సేమ్ కంక్లూజన్ లోకి వస్తాడు. బట్ కాజన్ కోజే బొరుటోతో ఒకవేళ నువ్వు హెల్ప్ చేయడానికి వెళ్తే జూరా నేను ఈజీగా డిఫీట్ చేస్తాడు, అలాగే నా లొకేషన్ ని ఫైండ్ అవుట్ చేసి నన్ను చంపేస్తాడు. అప్పుడు షినోబిస్ వరల్డ్ వచ్చి చాలా డేంజర్ లో ఉంటుందని వార్నింగ్ ఇస్తాడు. ఇంకో పక్క చాప్టర్ 15లో కవాకి అండ్ బొరుటో హిడెన్ లీఫ్ విలేజ్ లో ఉన్న హుకాగే స్టోన్స్ మీద మాట్లాడుకుంటుండడం చూసాము. అప్పుడు కవాకి మోమోషికి కంట్రోల్ గురించి మాట్లాడతాడు. బట్ బొరుటో సింగులారిటీ అవడం వల్ల ఫ్యూచర్ ని చేంజ్ చేయగలడు. అలాగే రీసెంట్ గా బొరుటో కవాకిని నీ లిమిటర్స్ ని రిమూవ్ చేయి, ఫుల్ ఫోకస్ చేయి, ఇలా చేయడం వల్ల నీ స్టోర్స్ అంతా అన్లాక్ అయ్యి నాకు ఈక్వల్ గా లేదా నాకన్నా స్ట్రాంగ్ గా అవుతావని మెన్షన్ చేస్తాడు. ఈ ఇన్ఫర్మేషన్ ని కాజన్ కోజీ ఫ్యూచర్ ని చూసి బొరుటోకి చెప్తే బొరుటో కవాకి చెప్పాడు. సో దిస్ టైం కవాకి బొరుటో టూబ్ లో అంటే స్టార్టింగ్ లో ఉండేలాగా వేస్ట్ లాగా ఉంటాడు. దానికి బదులుగా ఇప్పుడు కవాకి యూస్ఫుల్ గా ఉంటాడు అండ్ బొరుటోని సేవ్ చేయడానికి హెల్ప్ అవుతాడు. ఇక నెక్స్ట్ చాప్టర్ లో చూసుకుంటే కవాకి ఆమడోని ఫోర్స్ చేసి తన ట్రూ పవర్స్ ని అన్లాక్ చేయించాడు. ప్లస్ కవాకి కార్మాసిల్ ఉంది అండ్ వచ్చేసి లీనేజ్ వల్ల బొరుటోతో స్పెషల్ రెజనెసెన్స్ ని షేర్ చేసుకుంటున్నాడు. అంటే ఇన్స్టెంట్ గా బొరుటో లొకేషన్ ని డిటెక్ట్ చేయగలడు అండ్ స్పెషల్ నింజుట్సుని యూజ్ చేసి బొరుటో లొకేషన్ కి రీచ్ అవ్వగలడు. ఇలా అయితే కవాకి బొరుటో అండ్ కాజన్ కోజిని సేవ్ చేయడం పాసిబుల్ అవుతుంది అండ్ టీమ్ 7 కి తాన్సోల్ బల్బ్ ని గెయిన్ చేసుకోవడంలో కూడా హెల్ప్ చేస్తాడు. బట్ ఇక్కడ ఒక మేజర్ ఇష్యూ ఉంది. కోడ్ కూడా ఈసీసీకి గోల్ అయినా వచ్చేసికి గాడిగా అవ్వాలని పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ కోడ్ బ్యాడ్ టైంలో ఎంట్రీ చేస్తే కాజన్ కోజీ ఎంటైర్ టైం లైన్ కి ప్రాబ్లం క్రియేట్ అవ్వచ్చు. కానీ ముందు చాప్టర్స్ లో బొరుటో సింగులారిటీ అని మెన్షన్ చేశారు కదా, అలాగే ఇప్పుడు శారదా కూడా సింగులారిటీ అయిపోయింది. సో ఇద్దరు కలిసి ఫ్యూచర్ ని వాళ్ళ ఫేవర్ లోకి చేంజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇక బొరుటో ఫ్లయింగ్ రైజింగ్ టెక్నిక్ ని యూజ్ చేసి కొనామరుని కిల్ చేయబోతున్న మత్సూరిని పీసెస్ గా కట్ చేస్తాడు. అయితే బొరుటో బ్యాటిల్ ఫీల్డ్ లోకి రావడంతో తన ప్రెజెన్స్ జూరాకి తెలుస్తుంది. బికాజ్ ఎలా అంటే ఇక్కడ సింజూస్ అందరూ ఆల్ డివైన్ ట్రీస్ తో కనెక్షన్ లో ఉన్నారు. దానివల్ల సింజూస్ అందరూ వాళ్ళ సెన్సెస్ ని షేర్ చేసుకుంటారు. ఇక్కడ జూరా వచ్చి ఈ రోజు హిమవరి కోసం జూరాతో ఫైట్ లో విన్ అవ్వలేడని తెలిసినా కూడా తన లైఫ్ ని సాక్రిఫైస్ చేయడం గుర్తు చేసుకొని హ్యూమానిటీ గ్రేటెస్ట్ కర్స్ వచ్చి లవ్ అని అనుకుంటాడు. నిజం మాట్లాడుకుంటే తను చెప్తున్నది కరెక్టే కదా మామ, ఇది మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని కామెంట్ లో చెప్పండి. రీసెంట్ చాప్టర్స్ లో జూరా కొనామరు లైబ్రరీకి వెళ్ళి హిడెన్ లీఫ్ విలేజ్ హిస్టరీస్ అన్ని చదవడానికి అక్కడ ఉన్న బుక్స్ కి మనీ పే చేసి తీసుకొని వెళ్ళడం చూసాము. అయితే అతను హిస్టరీని చదివి ఏం తెలుసుకున్నాడు? ఈ లవ్ అనే ఎమోషన్ క్లాన్స్ ని డిస్ట్రాయ్ చేస్తుందని, వార్స్ ని క్రియేట్ చేస్తుందని, అలాగే ఏటైడ్ ని పెంచుతుందని అండర్స్టాండ్ చేసుకున్నాడు. ఇక్కడ సింజూస్ ఎవాల్వ్ అవడానికి ఒకే ఒక దారి ఉంది, ఆ లవ్ ని ఎరేజ్ చేయడం. అతని నింజుట్సు వచ్చి చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్. ఇక్కడ జూరా సింజూస్ అందరితో సెన్సెస్ ని షేర్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు అతను మత్సూరికి లవ్ ఒక వీక్నెస్ అని చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. లవ్ అందరి మైండ్ లో డౌట్స్ ని క్రియేట్ చేస్తాయి, దానివల్ల చావుకు దారితీస్తుందని మత్సూరికి ప్రూవ్ చేయాలని అనుకుంటున్నాడు. సో అతను ఇంకొక విలన్ కాదు. ఇక్కడ జూరా వచ్చి బొరుటో అండ్ శారదాస్ ఐడియాలజీని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇక్కడ నరుటో లెగసీ విఎస్ సింజూస్ ఎవల్యూషన్ ని చూడబోతున్నాము. అతను నింజుట్సుతో బాండ్స్ ద్వారా లవ్ అనే సిస్టమ్ ని బ్రేక్ చేసి పీపుల్స్ ని ఓడి చేయాలని అనుకుంటున్నాడు. అండ్ ఇప్పుడు వచ్చి నరుటో సన్ అయిన బొరుటో కూడా అదే చేస్తున్నాడు. ఈ ఫైట్ లవ్ వర్సెస్ లాజిక్, ఎమోషన్స్ విఎస్ ఇన్స్టెన్స్ మీద ఉండబోతుంది. అండ్ ఈ ఫైట్ మధ్యలో వచ్చి వరల్డ్ యొక్క ఫేట్ అనేది నలిపోతుంది మామ. ఇంకా ఇలాంటి బొరుటో థియరీస్ కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మామ? బాగుంటే బాగుందని కామెంట్ చేయండి, లేదంటే లేదని కామెంట్ చేయండి. నచ్చితే లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మామ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ బాయ్.
శారదా యొక్క కొత్త మంగేకు షారింగన్ అబిలిటీ అయిన ఓయురుమే బొరుటో యూనివర్స్ లోనే ఒక బ్రోకెన్ అబిలిటీ. ఈ పవర్తో తాను గ్రావిటీని మ్యానిపులేట్ చేయడం వల్ల ఏ అపోనెంట్ అయినా బ్లాక్ హోల్ తో క్రష్ చేయగలదు. ఈ టెక్నిక్ ని కౌంటర్ అటాక్ చేయడం చాలా కష్టము. అందుకే తన మంగేకు షారింగన్ అబిలిటీ చాలా పవర్ఫుల్ మా అమ్మ. సో ఈ రోజు నేను ఈ అబిలిటీ యొక్క ఆరిజిన్ ఏంటి, ఈ అబిలిటీతో ఎగ్జాక్ట్ గా ఏం చేస్తుంది, అలాగే తన సెకండ్ మంగేకు అబిలిటీ ఏంటని ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓయురుమే అనే పేరు సంగాడెస్ యొక్క అమతరాశికి ఇంకో పేరు. ఈ విషయాన్ని చాప్టర్ 21 లో ఆల్రెడీ కన్ఫర్మేషన్ ఇచ్చేసు మామ. కానీ ఇటాచా అండ్ సాస్కే అమతరాశితో బ్లాక్ ఫ్లేమ్స్ ని క్రియేట్ చేయగలరు. ఇక్కడ కన్ఫ్యూజన్ అవ్వకండి, ఇవి రెండు కూడా డిఫరెంట్ అబిలిటీస్. బట్ ఈ రెండు అబిలిటీస్ కూడా ఒకటే గాడెస్ నుంచి ఇన్స్పైర్ అయ్యి క్రియేట్ చేసినవి. అంటే ఈ అబిలిటీ బ్లాక్ ఫ్లేమ్స్ కి వేరియంట్ అని కాదు. ఇక్కడ సన్ గాడ్ యొక్క పవర్స్ ఫ్లేమ్స్ లాగా కనిపిస్తాయి బికాస్ సన్ అంటేనే హీట్ కాబట్టి. కానీ ఈసారి గ్రావిటీ ఫామ్ లో మేనిఫెస్ట్ అయ్యింది. ఎందుకంటే ఒక పవర్ఫుల్ గ్రావిటీతో ప్లానెట్స్ అన్ని సన్ చుట్టూ తిరుగుతాయి. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కొన్ని స్టార్స్ కొలాప్స్ అయిపోయాక బ్లాక్ హోల్ లాగా మారిపోతాయి. అప్పుడు బ్లాక్ హోల్స్ వచ్చి ఇమెన్స్ గ్రావిటీ ఫోర్స్ తో సరౌండింగ్స్ లో ఉన్న ప్రతి దాన్ని లోపలికి లాగేస్తుంది. సేమ్ ఇలానే ఓరుమే అబిలిటీని రిప్రజెంట్ చేస్తుందని చెప్పొచ్చు. బికాస్ శారదా కూడా అలానే కదా రయుని డిస్ట్రాయ్ చేసింది. ఇక్కడ శారదా యొక్క మంగేకు షారింగన్ పవర్స్ ని చూస్తుంటే ఒబిటో లాగా డిఫరెంట్ అబిలిటీస్ ఉన్నాయని అనిపిస్తుంది. నార్మల్ గా ఉచిహాస్ కి 2 డిఫరెంట్ అబిలిటీస్ ఉంటాయి. ఒక ఐకి ఒక అబిలిటీ, ఇంకొక ఐకి వేరే అబిలిటీ. ఎగ్జాంపుల్ ఇటాచి లెఫ్ట్ ఐలో అమతరాజు, రైట్ ఐలో షుక్యోమి ఉన్నాయి. అలాగే సాస్కేకు కూడా లెఫ్ట్ ఐలో అమతరాజు, రైట్ ఐతో ఫ్లేమ్స్ ని కంట్రోల్ చేయడము. తర్వాత రెనగాన్ ని గెయిన్ చేసుకున్నాక సాస్కే కొన్ని రీజన్స్ వల్ల తన రైట్ అయితే అమతరాజును కూడా యూజ్ చేయగలుగుతున్నాడు. కానీ ఒబిటో కేసులో కొంచెం డిఫరెంట్ మామ. అతనికి ఒకే ఒక అబిలిటీ ఉంది, బట్ దానికి 3 డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. అతని రైట్ అయితే షార్ట్ రేంజ్ కామోయిని యూజ్ చేయగలడు. ఆ అబిలిటీతో ఎనిమీస్ ని కామోయి డిస్టెన్స్ లోకి సెండ్ చేయగలడు. దాంట్లో ఇంకో వేరియంట్ కూడా ఉంది. అదేంటంటే ఒబిటో తన బాడీని అండ్ తన బాడీలోని కొన్ని పార్ట్స్ ని కామోయి డిస్టెన్స్ లోకి టెలిపోర్ట్ చేయగలడు. అందుకే తన మీద అటాక్ చేసిన ఆ అటాక్స్ వర్క్ అవ్వవు. బట్ మినిటో వచ్చి తన టెలిపోర్టేషన్ జుట్సుని యూజ్ చేసి తన కునాయిని ఒబిటోని క్రాస్ చేసిన తర్వాత ఆ కునాయితో ప్లే చేంజ్ చేసుకుని వెనకాల నుంచి ఒబిటో మీద అటాక్ చేస్తే వర్క్ అవడం చూసాము. అలాగే తన షారింగన్ తో డిఫరెంట్ ప్లేసెస్ లోకి ఇన్స్టెంట్ గా టెలిపోర్ట్ అవ్వగలడు. ఇప్పుడు కకాషి దగ్గర ఉండే లెఫ్ట్ ని చూసుకుంటే ఆ ఏదో లాంగ్ రేంజ్ కామోయిని యూజ్ చేయగలడు. దానివల్ల అపోనెంట్స్ ని కామోయి డైమెన్షన్ లోకి పుల్ చేయగలడు. సో ఈ కేసులో మంగేకో షారింగన్ యూజర్ కి 2 యూనిక్ పవర్స్ లేవు, కానీ ఒకే పవర్ కి మల్టిపుల్ వర్షన్స్ ఉన్నాయి. సో శారదాస్ మంగేకో షారింగన్ కి కూడా 2 డిఫరెంట్ అబిలిటీస్ ఉన్నాయని అనిపిస్తుంది. చాప్టర్ 21 లో చూసినప్పుడు తన రైట్ ఐ ని యూజ్ చేసే 2 డిఫరెంట్ అబిలిటీస్ ని యూజ్ చేసింది. ఫస్ట్ ది వచ్చి సేమ్ బ్లాక్ హోల్ లాగా ఉండే ఒక బ్లాక్ రొటేటింగ్ స్పియర్ ని క్రియేట్ చేయడము. సెకండ్ ది వచ్చి సేమన్ రయు ఐరన్ సాండ్ తో అటాక్ చేసినప్పుడు ఆ సాండ్ ని బ్లాక్ హోల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. మీరు చాప్టర్ 21 లో చూసుకుంటే శారదా రయుని టార్గెట్ చేసినప్పుడు ఆ గ్రావిటేషనల్ పుల్ యాక్టివేట్ అయ్యింది. దాని గురించి పక్కనే ఉన్న మిత్సుకి కూడా కన్ఫ్యూజ్ చేశాడు. ఈ గ్రావిటేషనల్ పుల్ రయు మీద, ఐరన్ సాండ్ మీద అండ్ శారదా మీద మాత్రమే ఈ ఎఫెక్ట్ అనేది పడుతుంది. అయితే ఇక్కడ ఉన్న మన మీద లేదా పక్కన ఉన్న ఆబ్జెక్ట్స్ మీద కూడా పడలేదు. అంటే శారదా తన గ్రావిటీ పవర్స్ ని ఎవరి మీద అప్లై చేయాలో తనే డిసైడ్ చేసుకోగలదని చెప్తాడు. బట్ ఈ పవర్ లిమిట్స్ కూడా ఉన్నాయి. శారదా ఏ ఆబ్జెక్ట్ ని చూస్తుందో దాని మీద మాత్రమే ఈ ఎఫెక్ట్ అనేది అప్లై చేస్తుంది, లేకపోతే చేయలేదు. ఎగ్జాంపుల్ రయు ఫస్ట్ టైం అటాక్ చేసినప్పుడు అటాక్ డైరెక్ట్ గా తన సైడ్ లో ఉంది కాబట్టి ఆ అటాక్ ని డిఫ్లెక్ట్ చేసి బ్లాక్ హోల్ లోకి వెళ్లేలా చేసింది. కానీ సెకండ్ టైం రయు తన బ్లైండ్ స్పాట్ నుంచి అటాక్ చేసినప్పుడు శారదా తన షారింగన్ అయితే ఆ అటాక్ ని చూసాక మాత్రమే ఆ ఎఫెక్ట్ అనేది అప్లై అయింది. సో ఎలాంటి అబిలిటీని అయినా తన ఐతో చూడలేకపోతే ఆ బ్లాక్ హోల్ అబ్జర్వ్ చేసుకోలేదని తెలుస్తుంది. అంతేకాదు మామ, ఈ అబిలిటీకి ఇంకో వేరియేషన్ కూడా ఉంది. శారదా ఆ బ్లాక్ హోల్ ని ఇంప్లోడ్ చేయగలదు. అంటే జస్ట్ ఆబ్జెక్ట్స్ లేదా పర్సన్ ని పుల్ చేయడం మాత్రమే కాదు, ఫైనల్ గా దాన్ని బ్లాస్ట్ కూడా చేస్తుంది.